ఏంటి సార్ ఏమంటున్నారు? నువ్వు సస్పెండ్ అయ్యావు లోకి. నీతో కలిసి ఒకసారి భోజనం చేయాలనుంది సిద్ధు. నాకు తెలుసు స్వాతి. అయినా నేను ఈ అన్నం తిన్న పర్పస్ వేరే ఉంది. నందిని 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 ఏమైంది? నందిని పాయిజన్ కలిపిన అన్నం తినేసింది. నందిని నందిని ఏమైంది? నందిని నందిని గారు నందిని 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 స్వాతి బాగా ఉప్పు కలిపి నేను బాత్రూంలో రెడీ చేసి పెట్టు. వెళ్ళు. సిద్ధు సిద్ధు చెప్పు సిద్ధు. ఎప్పుడైనా నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఇలాంటి పిచ్చి పనులే చేయొద్దని చెప్పాలనుకుంటున్నాను. ఆయన నాతో ప్రేమగా ఉంటానని చెప్పి ఇదేనా ప్రేమగా ఉంటాం? నువ్వు నాకు దూరం అయిపోతుంటే నేను ఎలా బతకగలను సిద్ధు? సిద్ధు గారు నందిని సిద్ధు నా మీద ఇంకా కోపంగా ఉందా? జాలిగా ఉంది. కనీసం నేను చచ్చిపోతున్నానంటేనన్నా నేను నిన్ను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోను నందిని అని, మా ఇద్దరికి నిజంగానే పెళ్లి కాలేదని ఒక్క మాట కూడా చెప్పలేదు కదా సిద్ధు. ఇప్పుడు చెప్పేస్తుంటే రేపు నీకు స్వాతికి నేను చేసే పెళ్లి ఆగిపోయి ఉండేది కదా సిద్ధు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు సిద్ధు. నువ్వు నిజం ఎలా చెప్పవో చూస్తాను. రేపు నువ్వు స్వాతిని పెళ్లి చేసుకోలేక, ఆ పెళ్లిని ఆపలేక చివరికి చచ్చినట్టు నిజం చెప్తావు సిద్ధు. చెప్తావు. ఏంటి మేడం, మీరేదో పెళ్లికి వెళ్ళాలని తీసుకెళ్ళమని జడ్జి గారి నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మీరొస్తే ఓకే.
ముద్దొస్తున్నావు సిద్ధు, అందుకే ఆపుకోలేక ముద్దు పెట్టేశాను. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నిన్ను స్వాతి బదులు నేనే వెళ్ళి కట్టుకురా. సిద్ధు. వెళ్ళు. ఇవి మా అమ్మ తన కోడల కోసం చేయించిన నగలు. పెట్టుకో. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. చూసుకో, అద్దంలో చూసుకో. నన్ను పెళ్ళికొడుకుగా చూస్తే నీకు ముద్దొస్తున్నానన్నావు, కానీ నిన్ను పెళ్ళికూతురుగా చూస్తే నాకేం అనిపించట్లేదు. ఏ ఫీల్ అయ్యావా? ఇది వాస్తవం. నేను ఇలా చూస్తే జనరల్గా నాకు చాలా మూడ్ రావాలి, ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని ఆతృత రావాలి, కానీ నాకు ఆ ఫీలింగ్స్ ఏమో అనిపించట్లేదు. అలా అనిపించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వే. ఎస్ నందిని, నువ్వే దానికి కారణం. నా కళలు చచ్చిపోవడానికి, నీ కోరికలు తీర్చుకోకపోవడానికి కారణం కూడా నువ్వే. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకురావడానికి కారణం కూడా నువ్వే. ఇప్పుడు అదే అమ్మాయితో పెళ్లి జరుగుతుందంటే కారణం కూడా నువ్వే. ఇప్పుడు నువ్వు పాత నందినిలా నిలబడతానని చెప్పు. ఇప్పుడే తనకి తలాక్ చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటా. చెప్పు, నిలబడతావా? నువ్వు మారలేవు నందిని, మారవు కూడా. నీ మీద నీకే నమ్మకం లేకపోతే నన్నెలా నమ్మంటావు నందిని? అందుకే మన పెళ్లి జరగదు. జరుగుతుంది సిద్ధు, ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది. నీ మనసులో దాచి ఉంచిన ఆ నిజాన్ని చెప్పించి నేను నిన్ను భర్తగా చేసుకుంటాను సిద్ధు. చెప్పు సిద్ధు. అజీ, ఇంకా సేపట్లో నాకు స్వాతికి పెళ్లి. నాకేం చేయాలో తోచట్లేదు అజ్జీ. ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీరే ఏదో ఒకటి చేయండి, ఈ పెళ్లి ఆపండి. వస్తున్నాను సిద్ధు. తొందర రండి అజ్జీ, ప్లీజ్. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నందిని సిద్ధుని పెళ్లి చేసుకొని జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటుందనుకుంటే తను మారకుండా సిద్ధుకి ఇంకో పెళ్లి చేస్తూ తన జీవితాన్ని నరకం చేసుకుంటోంది. ఇప్పుడు ఏం చేసి పెళ్ళాపాలి అర్థం కావట్లేదు. భగవంతుడా, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఏంటి దీపక్, ఏంటలా ఉన్నావు? ఏమైంది? భార్గవికి బాగోలేదమ్మా. ఏమైంది? భార్గవికి ఏమైంది దీపక్? చెప్పు. ఏమో తెలియదమ్మా, ఒళ్ళంతా కాలిపోతుంది, ఒకటే కలవరిస్తుందమ్మా. అరే, అక్కడ పెళ్లి జరిగిపోతుంది, ఇప్పుడెలా? సరే పద చూద్దాం. చల్సాని గారు, చల్సాని గారు, ఒకసారి ఇలా రండి. వస్తున్నా. పద.
ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ని రమ్మని చెప్పావా? ఫోన్ చేశానమ్మా, రావడానికి అరగంట పడుతుందన్నారు. ఏంటి లక్ష్మి, ఏమైంది? భార్గవికి ఫుల్ ఫీవర్గా ఉంది. రోజీ గురించి బాగా బాధపడుతోంది. అయ్యో, అమ్మా, పెళ్లి స్టార్ట్ అయిందో ఏంటో. పాపం సిద్ధు టెన్షన్ పడుతున్నాడు. నువ్వే తప్పు చేయలేదమ్మా, అంతా వినోదే చేశాడమ్మా. రోజీని ఇక్కడికి తీసుకురావాలంటే పర్మిషన్ దొరకదు. ఇప్పుడు ఎలా? రండి డాక్టర్, రండి. రండి రండి. అజ్జి ఫోన్ కట్ చేస్తుందంటే త్వరగా చెక్ చేయండి. అమ్మా, సార్, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఈవిడ మానసికంగా చాలా బాధపడుతున్నారు. ఆ బాధ తప్పించగలిగితే ఈవిడ ఆరోగ్యం వెంటనే కుదుటపడుతుంది. బాడీ టెంపరేచర్ కంట్రోల్ అవ్వడానికి మాత్రమే ఇంజెక్షన్ చేయగలను. ఏంటి అజ్జి ఫోన్ కట్ చేస్తుంది? వస్తాను. ముందు ఆవిడ బాధ ఏంటో కనుక్కొని అది తగ్గించండి. నువ్వే తప్పు చేయలేదమ్మా. అమ్మా, వినోదే చేశాడమ్మా, అంతా వినోదే చేశాడమ్మా. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ముందు భార్గవికి టెంపరేచర్ తగ్గి తన కొంచెం స్పృహ రానివ్వు దీపక్, అప్పుడు చూద్దాం. అప్పుడైనా మనం చేయగలిగింది ఏముంటుంది లక్ష్మి? అవునమ్మా, మనం వెళ్ళి రోజీ ఆంటీని విడిపించడం కానీ ఇప్పటికిప్పుడు ఆంటీ ఇక్కడికి రావడం కానీ జరగవు. కానీ భార్గవికి అనునయం ఇచ్చి చెప్పడం కుదురుతుంది కదా దీపక్. తప్పు చేయలేదమ్మా. తను లోపల పడుతున్న బాధని మాటల ద్వారా తగ్గించడం కుదురుతుంది కదా. కరెక్ట్గా వాడగలిగితే మాటకు మించిన మందు లేదు దీపక్. కంగారు పడకు. భార్గవి మళ్ళీ నార్మల్ అవుతుంది. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఒకటి ఉంది. నేను ఇంకో 2 hours వచ్చేస్తాను. అంతవరకు భార్గవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఇప్పుడంత అర్జెంట్ వర్క్ ఏముంది లక్ష్మి? నాకు చెప్పేంత టైం లేదు. వెళ్లేలోపు పనైపోతే ఇంకా చెప్పడానికి ఏమీ ఉండదు. ప్లీజ్ చల్సాని గారు, చూసుకోండి. దీపక్, టేక్ కేర్. నువ్వే తప్పు చేయలేదమ్మా. అమ్మా, వినోదే చేశాడమ్మా. ఒరే అబ్బాయి, నిన్న పెళ్లి పీటలకు పూజ చేశాం కదా, అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టు. లలితాంబ గారు, బిందె అడిగారు కదా, తీసుకోండి. ఒరే అబ్బాయి, ఈ బిందె కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టు. పెళ్లిలో బిందె దేనికి లలిత గారు? మీ దేవురు? అంటే నా పెళ్లి ముంబైలో జరిగిందిలేండి. ఆహా, అయితే ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరుగుతుంది కదా, చూడు. ఓకే. లలితమ్మ గారు, పెళ్లికి కావలసిన కొబ్బరికాయలు, పూజ సామాను, అరటిగెలలు, పువ్వులు, దండలు, తలంబ్రాలు అన్నీ తెచ్చేశాను. ఓకే, మీకు ఇంకేం కావాలో చెప్పండి. ఇంకేమీ అక్కర్లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తే పెళ్లి కార్యక్రమం మొదలు పెడదాం. అదిగో వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని మేం తీసుకొస్తాం గాని మీరు పదండి. రండి, రారా. స్వాతి, సిద్ధు, పదండి.
పదండి సిద్ధు. మల్లిక పద, వీళ్ళిద్దరిని పీటల మీదకి తీసుకెళ్దాం. నాకు చిన్న పనుంది, చూసుకుని వస్తాను. మీరు స్వాతిని తీసుకుని వెళ్ళండి. సిద్ధు, ఏ ప్లాను వేయకు. నా నిఘా నేత్రాలు వర్కింగ్లోనే ఉన్నాయి. నేను ఎక్కడికి పారిపోనందని. మీరు వెళ్ళండి. రా స్వాతి. అత్తయ్య పదండి, అందరూ పదండి. రాణి, 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 ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్ళిపోయావు? అయ్యో రాణి, ఏంటిది? ఏమైంది నీకు? అటుపక్క ముళ్ళ కంపులు ఇరుక్కుపోయింది మీ రాణి. అప్పటికొక ముళ్ళు గుచ్చుకొని ఉండటంతో కదలలేక ఉండిపోయింది. జాగ్రత్తగా ముళ్ళును తప్పించి తీసుకొని వచ్చాను. ఐమ్ సారీ అండి, మిమ్మల్ని తప్పుగా అనుకుని చేసుకున్నాను. అలా కొట్టబట్టే మీ రాణి బ్రతికింది, లేదంటే మీరు వెతుకుతూ ఉండేవారు. నామాన నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. మీరు కొట్టిన దెబ్బకి మీరు నన్ను చెడుగా అనుకున్నారన్న ఫీలింగ్ని పోగొట్టుకోవడానికే మీ పావరాన్ని వెతికి పట్టుకోవడం అదొకటే మార్గం అనిపించింది. అందుకే వెతికి పట్టుకున్నాను. మీరు కనుక దీన్ని తీసుకురాకపోయి ఉంటే నేను మళ్ళీ ఒంటరిదాన్ని అయిపోయేదాన్ని. అంటే మీరు? ఎస్, ఒంటరిదాన్ని. నాకంటూ ఎవరూ లేరు. ఉన్న ఈ ఒక్క తోడు కూడా ఎగిరిపోతే నేను తట్టుకోలేను. ఇట్స్ ఓకే, నేను వెళ్తానండి. చాలా చాలా థ్యాంక్స్. ఓకే, బాయ్. బాయ్. అమ్మయ్యా, ఇంకా పెళ్ళైపోలేదు. మల్లిక, ఎవరైనా పెళ్లికి అందరినీ పిలిచి అతిథుల్ని పిలిచామంటారు. కాని అతిథి అంటే ఏ పిలుపు లేకుండా వచ్చేవాడు అని అర్థం కదా. ఇప్పుడు ఈ పెళ్లికి నిజంగా అతిథి వచ్చారు. ఇన్ని రోజులు ఒక నాటకాన్ని నిజమని నమ్మించడానికి వృధా ప్రయత్నాలు చాలానే చేశారు. కానీ ఇప్పుడు ఈ నాటకాన్ని నిజం చేస్తున్నాను. చూసి ఆనందించండి. నేనొచ్చింది ఈ నాటకాన్ని చూడ్డానికి కాదు. ఏమైంది?
ఏంటలా కంగారు పడుతున్నావు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు.